Hi friends, good evening. Welcome to my trading channel. సో ఇప్పుడు నేను ఒక 2 ట్రేడ్స్ తీసుకుంటానండి. సో ప్రెసెంట్ మార్కెట్ అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ అనేది ఒక కంప్లీట్ అప్ ట్రెండ్లో వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ప్రెసెంట్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. ఈ యొక్క సెల్లర్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటే స్ట్రాంగ్ సెల్లర్స్ బాడీ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెల్లర్స్ కూడా ఈ యొక్క బాడీతో అబ్జర్వ్ చేసుకుంటే ఈ సెల్లర్ బాడీ అనేది కొద్దిగా డిక్రీజ్ అయ్యింది. సో ఓకే, సో దీనికి కంటిన్యూషన్స్ అయినాక మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. ఓకే, ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్స్ చూసుకొని మనం క్యాండిల్ అనేది ప్రిడిక్ట్ చేద్దాము. సో లెట్ మీ అబ్జర్వ్ ద క్యాండిల్స్. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ కూడా అంత క్లియర్ కన్ఫర్మేషన్స్ ఇంకా రావట్లేదు నాకు. సో నేను ఎప్పుడు కూడా క్యాండిల్ అనేది ఒక విక్స్ని అబ్జర్వ్ చేసుకుంటాను, క్యాండిల్ యొక్క బాడీ అబ్జర్వ్ చేస్తాను. సో నేను హారిజాంటల్స్ గీసుకుంటాను, బట్ ఎక్కువ నేను అబ్జర్వ్ చేసుకుంటే క్యాండిల్ యొక్క విక్స్, క్యాండిల్ యొక్క బాడీ. ఆ బాడీ మనకి ఏం చెప్తుందండి, ఇప్పుడు మనకి నెక్స్ట్ క్యాండిల్ ఏమొస్తుంది అనేది క్యాండిల్ యొక్క బిహేవియర్ బట్టే మనకు అర్థమవుతుంది. ఓకే, సో క్యాండిల్ మనం క్లియర్గా అర్థం చేసుకుని క్యాండిల్ యొక్క సైకాలజీ మనం అర్థం చేసుకుంటే ఏ ట్రేడింగ్లోనైనా సరే మనం సక్సెస్ అవుతాము. సో అలా అని చెప్పేసి మనము ప్రతి క్యాండిల్ మనం ప్రిడిక్ట్ చేయలేము. సో ఎక్కడైతే మనకు ఆపర్చునిటీస్ ఉంటాయో అలాంటి ఆపర్చునిటీస్ ఉన్న క్యాండిల్స్కి మాత్రమే ప్రిఫర్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు లైవ్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాము. సో నేను ఆల్రెడీ లైవ్లోనే చేస్తున్నాను. సో ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మా పైనుంచి ఒక డీప్ రిజెక్షన్ అనేది వచ్చేసిందండి. ఓకే ఓకే, మళ్ళీ సెలర్స్ అనే వాళ్ళు వచ్చేసారు. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ద అప్ ట్రెండ్ అండి. సో నేను ఎందుకు అప్ ట్రెండ్ తీసుకున్నాను అనుకుంటే ఇక్కడ ద మేజర్ ట్రెండ్ వాజ్ అప్ ట్రెండ్ అండి. సో నా ఎంట్రీ అనేది లేట్ అయిపోయింది. సో మేబీ చెప్పలేము ఏ ట్రేడ్ ఎలా వస్తుందో, బట్ ట్రెండ్ అనేది మ్యాక్సిమం అప్ ట్రెండ్లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నా ఎంట్రీ అనేది లేట్ అయిపోయింది. ఎందుకు అప్డేట్ తీసుకున్నాను అనుకుంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క సెల్లర్ బాడీతో అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈ యొక్క సెల్లర్ బాడీ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో డిక్రీజ్ అవ్వడమే కాకుండా ఈ పైన విక్ ఏదైతే ఉంటుందో ఈ లాంగ్ విక్ చూసారా, ఈ లాంగ్ విక్ అనేది ఈ యొక్క సెల్లర్ విక్ అంటే ఈ యొక్క సెల్లర్ విక్ పైన క్లోజ్ అయ్యింది. ఓకే, చూసారా ఈ యొక్క సెల్లర్ విక్ ఎక్కడ ఉంది, ఈ యొక్క సెల్లర్ విక్ ఉంది అంటే ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రెండ్ వచ్చేసి ఒక అప్ ట్రెండ్ అనమాట. సో ఈ అప్ ట్రెండ్ వల్ల నేను ఇక్కడ క్యాండిల్ అనేది బై తీసుకున్నాను. సో ప్రజెంట్ అనేది మార్కెట్ అనేది బైలోనే క్లోజ్ అవుతుంది. నా ఎంట్రీ అనేది డిలే అయిపోయింది. ఓకే, సో ఓకే నేను ఆల్రెడీ ట్రెండ్ అనేది లాస్ అయిపోయాను. ఓకే, ప్రాఫిట్. సో ఒక నా 2-3-4 సెకండ్స్ నేను డిలేగా పెట్టాను అన్నమాట. ఓకే, ఒక ట్రేడ్ పెట్టాను, ఒక ట్రేడ్ అనేది విన్ అయిపోయాను. సో ఇంకొక ట్రేడ్ తీసుకుని సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. సో ట్రేడింగ్లో ఎప్పుడు కూడా మనకి రిస్క్ మేనేజ్మెంట్ కాకుండా ఎక్కువ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఒక 100-200 రూపీస్ వచ్చినా సరే మనం ప్రాఫిట్లో ఉంటామండి. సో అలా అని చెప్పేసి మనం తక్కువ పెట్టుకుని ఎక్కువ అమౌంట్ ఆశించడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అందులో బైనరీ ట్రేడింగ్లో కొద్దిగా రిస్క్తో కూడుకుందన్నమాట. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ మీరు ఎక్కడ చేసుకున్నా సరే కొద్దిగా అక్కడి నుంచి మనం ఇప్పుడు 1000 రూపాయలు పెడితే స్టాక్ మార్కెట్లో 1000 రూపాయలకి ఏమీ అసలు పెద్దగా ఏమీ రాదు. అదే బైనరీ ట్రేడింగ్ మనం నేర్చుకుంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం 100 రూపాయలు పెడితే విన్ అయితే కనుక 100 రూపాయలతో పాటు ఒక 90 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. అదే స్టాక్ మార్కెట్లో మనకి ఎంత పెడితే అంత వస్తుంది, మనకి క్లియర్ కట్ కన్ఫర్మేషన్స్ ఇవ్వలేము. సో ఓకే, సో అందుకే మనం ట్రేడింగ్ అనేది లైక్ నీట్గా నేర్చుకుని క్యాండిల్ యొక్క సైకాలజీ ఏం చెప్తుంది ఇవన్నీ క్లియర్గా మనం నేర్చుకొని చేస్తే కనుక ట్రేడింగ్లో సక్సెస్ అవుతామండి. సో నేను ప్రజెంట్ అనేది మార్కెట్ అనేది కూడా నేను లైవ్లోనే చేస్తున్నాను. ఓకే, సో ఓకే ఓకే ఐఎమ్ గోయింగ్ టు విత్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ ఒక కంప్లీట్ డౌన్ ట్రెండ్ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయిపోయి మార్కెట్ నుంచి ఒక బుల్లిష్ ట్రెండ్ వెళ్తుంది. ఓకే, ఓకే స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చేసింది మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ. సో లెట్ మీ చూస్ ద అదర్ పేర్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది. ఈ డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటే ఒక బుల్లిష్ ట్రెండ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, సో మనం ఒక క్లియర్ కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను.
సో ఒక క్లియర్ కన్ఫర్మేషన్స్ వస్తే కనుక ట్రేడ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది ఇక్కడ. సో let me choose the other page as well. మార్కెట్లో ఎప్పుడు కూడా క్లియర్ కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ ట్రేడ్ చేయను ఇంకా, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ చూడండి, నేను ఇందాక ఈ ట్రేడ్ మీద తీసుకున్నాను, తర్వాత వచ్చే క్యాండిల్స్ అన్నీ కూడా సైడ్ వేలో వచ్చేస్తున్నాయి. చూసారా, పక్కన వచ్చింది, మళ్ళీ పక్కనే వచ్చింది, మళ్ళీ పక్కనే వచ్చింది. ఇది ఒక సైడ్ వే మార్కెట్ అంట. సో ఇలాంటి సైడ్ వే మార్కెట్ మనం బెటర్ అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ సైడ్ వే మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడంలో ఒక అర్థం ఉంటుంది. ఓకే ఓకే సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్కి వెళ్ళిపోతుంది. బట్ నాకేంటంటే నేను అనుకున్న తగ్గట్టు నాకు ఇన్ఫర్మేషన్స్ లేకపోవడం వల్ల నేను ఇంకా ట్రేడ్ తీసుకోలేకపోతున్నాను. సో ఎంత లేట్ అయినా పర్లేదు, ఒక ట్రేడ్ అనేది మనం ఒక విన్ అవ్వాలనుకున్న ట్రేడ్ మాత్రమే మనం తీసుకుంటే కనుక మనం కంపల్సరీగా విన్ అవుతాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే పైనుంచి సెలెక్షన్ వాళ్ళు స్ట్రాంగ్ రిజెక్షన్తో బై సెలెక్షన్ వాళ్ళు వచ్చేసారనమాట. ఓకే, ఓకే నేను కొద్దిగా అనాలిసిస్ చేసుకుని మార్కెట్ అనేది ట్రేడ్ అనేది తీసుకుంటానండి. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రెండ్. సో నేను ఎందుకు అప్ ట్రెండ్ ప్లేస్ చేశానంటే, సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఒక కంప్లీట్గా ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ రివర్సల్తో మొత్తం కంప్లీట్గా బైస్ అనే వాళ్ళు వస్తున్నారు. సో ఈ బైస్ అనే వచ్చిన తర్వాత ఈ యొక్క సెలర్స్ అనే వాళ్ళు వచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బాడీతో అప్డేట్ చేసుకుంటే ఈ యొక్క విక్ అంటే పైన ఇక్కడ ఒక విక్ క్రియేట్ చేశారు, ఒక హై క్రియేట్ చేశారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ అనేది ఉంది. సో అండ్ అది కూడా అప్ ట్రెండ్. సో ట్రెండ్కి తగ్గట్టుగానే నేను అప్ అనేది ప్లేస్ చేశాను. సో చూద్దాం ట్రెండ్ ఎలా క్లోజ్ అవుతుందో చూద్దాము. సో బై అనేది తీసుకున్నాను, బట్ ఇక్కడ రివర్స్ అనేది జరుగుతుంది. సో ట్రెండ్ ఇంకా 20 సెకండ్స్ అనేది ఉంది. సో లెట్ us అబ్జర్వ్ ద మార్కెట్ క్లియర్లీ. ఇంకా చూద్దాం, 16 సెకండ్స్ ఉంది. ఓకే, ట్రేడ్ అనేది మేబీ లాస్లోకి వెళ్తుంది, ఆల్రెడీ లాస్ అయిపోయాను. ఓకే పర్లేదు, ఐ విల్ చూస్ ద నేను మళ్ళీ మార్టింగల్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ కొద్దిగా గీప్కి ఆలోచించుకొని చేసుకోవాలి ఇంకా, ఎందుకంటే ఒక లాస్ వచ్చింది కాబట్టి బెటర్ మనం నెక్స్ట్ ట్రేడ్ కూడా కొద్దిగా ఆలోచించుకుని ట్రేడ్ చేసుకోవడం బెస్ట్. అందులో నెక్స్ట్ మార్టింగల్ చేస్తున్నాను. మార్టింగల్ లైక్ డబల్ అమౌంట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఓకే నేను అక్కడ కాకుండా ఇక్కడ ట్రేడ్ చేసుకుని ఇక్కడ విన్ అయిపోయింది. ఓకే పర్లేదు, మనం క్లియర్గా మార్కెట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని నేను ట్రేడ్ అని తీసుకుంటాను. నెక్స్ట్ ట్రేడ్ అనేది సో క్లియర్ కన్ఫర్మేషన్స్ అయితే రావట్లేదు ఇంకా నాకు. ఓకే, సో నో క్లియర్ కన్ఫర్మేషన్స్ అండి. సో మార్కెట్ అనేది ఒక కంప్లీట్ అప్ ట్రెండ్లోనే వెళ్తుంది ఇంకా ఇక్కడ. ఓకే, ఇందాక మనకు చూసాం కదా సైడ్ వే అనేది. సో ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్అవుట్ అయిపోయి కంప్లీట్గా అప్కి వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కరెక్ట్గా ఒక సెలెస్ అనే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ కూడా ఉంది. ఆ రౌండ్ నెంబర్ వాళ్ళు మనకి ఇక్కడ సెలెస్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా వచ్చేస్తున్నారు. అండ్ ఈ యొక్క బయర్ బాడీ తప్పు చేసుకుంటే ఈ యొక్క బయర్ బాడీ అనేది తగ్గిపోయింది. అండ్ ఈ సెలెస్ అనే వాళ్ళు ఇక్కడ కంటిన్యూగా వస్తున్నారు. ఓకే, సో ఇంత స్ట్రాంగ్గా వస్తున్నప్పుడు బెటర్ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఐ విల్ గో విత్ దట్ ట్రేడ్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రెండ్ అండి. సో నేను ఎందుకు అప్ ట్రెండ్ చేశానంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా ఎక్కడ సపోర్ట్ అనేది ఉంది.
అండ్ ఇంత స్ట్రాంగ్గా బయస్ సెలవుస్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక బయస్ అనే వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ రౌండ్ నెంబర్ కూడా ఉంది. సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను ఒక బై ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో చూద్దాం. సో మనకి ఇంకా 30 సెకండ్స్ టైం ఉంది. సో అది పైకి కిందకి కొట్టుకుంటాను చూసుకుంటే. ఓకే, ఐ థింక్ ఈ ట్రేడ్ కూడా నేను లాస్ అయిపోయాను. చూద్దాం. సడన్ మార్కెట్లో ఇక్కడ సడన్ మూమెంట్స్ అనేది ఇస్తుంది. ఓకే ఓకే, సో ఓవరాల్గా విన్ అయిపోయాను. టోటల్ 3 ట్రేడ్స్ చేశాను. 3 ట్రేడ్స్లో 1 ట్రేడ్ అనేది లాస్ అయ్యాను, 2 ట్రేడ్స్ అనేది విన్ అయిపోయాను. సో ఇలాగ నేను ఒక ప్రతి క్యాండిల్ని నేను ఇంత డీటెయిల్గా అబ్జర్వ్ చేసుకుంటానండి. సో నేను ఐ మీన్ లైక్ నేను ఎక్కడ కూడా ట్రెండ్ లైన్స్ తీసుకోను, హారిజాంటల్ లైన్స్ తీసుకోను. సో నేను ప్రజెంట్ మార్కెట్ ఏదైతే రన్ అవుతుందో ఆ మార్కెట్ ఒక ప్రీవియస్ క్యాండిల్ నాకు ఏం చెప్తుందో అది మాత్రమే నేను చదువుతాను. ఎందుకంటే ప్రీవియస్ మార్కెట్ ఎలా ఉన్నా సరే, ప్రీవియస్గా ఏం జరుగుతున్నా సరే, మనకి ప్రజెంట్ మార్కెట్ అనేది ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మార్కెట్ ఏం చెప్తుంది, క్యాండిల్ యొక్క ఏం చెప్తుంది, క్యాండిల్ యొక్క బిహేవియర్ ఏముంది, క్యాండిల్ యొక్క బాడీ ఏంటి, విక్ ఏంటి. సో ఇవన్నీ మనం క్లిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతామండి, ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం. సో ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.